కృష్ణ ముకుంద మురారి రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు. ఇంట్లోకి వచ్చిన మహేంద్రవర్మ డైనింగ్ టేబుల్ దగ్గర నిరాశగా కూర్చున్న భార్యను చూశాడు. మెల్లగా దగ్గరికి వెళ్ళి వరం అంటూ ప్రేమగా పిలిచాడు. అప్పటి వరకు మౌనంగా ఏడుస్తున్న వరలక్ష్మి ఆ పిలుపుతో తలెత్తి చూసింది. ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు మహేంద్రవర్మ. నేను కొత్తగా ఆలోచించడానికి ఏముందండి, మన పెద్దోడు గురించే అని చెప్పింది వరలక్ష్మి బాధగా. ఆ మాట వినగానే మహేంద్రవర్మ మనసు కూడా బాధగా అయిపోయి మౌనంగా ఉండిపోయాడు. ఒకప్పుడు దర్జాగా యువరాజులా తిరిగిన నా కొడుకు ఈరోజు జీవం ఉన్న శవంలా, ప్రాణమున్న యంత్రంలా తిరుగుతుంటే నా మనసు తట్టుకోలేకపోతుందండి. అంతా సర్దుకుంది, ఆనందంగా ఉన్నాం. అనుకున్న సమయంలో ఎవరి పాపిస్టిక్ కళ్ళు పడ్డాయో తెలియదు. మన కుటుంబం మొత్తం ఇలా మూకలైపోయింది. మహాలక్ష్మి లాంటి నా పెద్ద కోడలు దూరం అయిపోయింది అంది వరలక్ష్మి ఏడుస్తూ. మహేంద్రవర్మ భార్యను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. బాధపడకు వరలక్ష్మి, త్వరలోనే అన్నీ మారుతాయి. మన ఇంట్లో మళ్ళీ మునుపటి సంతోషం వస్తుంది అని చెప్పాడు మహేంద్రవర్మ ప్రేమగా హత్తుకుంటూ. అవన్నీ జరగాలంటే, ఈ ఇంట్లో పరిస్థితులు మారాలంటే ఒక్కటే మార్గం ఉందండి. మన మురారికి మళ్ళీ పెళ్లి చేయాలి. వాడిని అర్థం చేసుకొని ప్రేమించగలిగే మరో అమ్మాయిని వాడి జీవితంలోకి తీసుకురావాలి. అప్పుడే వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అని చెప్పింది వరలక్ష్మి. ఖచ్చితంగా చేద్దాం వరలక్ష్మి, వాడిని ఏదోలా నేను ఒప్పిస్తాను అని ధైర్యం చెప్పాడు మహేంద్రవర్మ. ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అన్న పిలుపుతో ఇద్దరు గుమ్మం వైపు చూసి ఆశ్చర్యపోయారు. సూటిగా సీరియస్గా చూస్తూ నిల్చుంది ముకుంద. అరే తల్లి ముకుంద, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్, లోపలికి రా అంటూ కంగారుగా పిలిచాడు మహేంద్రవర్మ. దాంతో మొహమాటంగానే ఇంట్లోకి వచ్చింది ముకుంద. ఏంటి తల్లి, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసాం, హైదరాబాద్లో ఏదైనా పని పడిందా అని అడిగింది వరలక్ష్మి. లేదాంటీ, విశ్వనాథం గారి కోసం వచ్చాను. కృష్ణ చనిపోయాక పాపం ఆయన ఒంటరైపోయాడు కదా, నేనైనా కాస్త తోడుగా ఉందామని వచ్చాను అని చెప్పింది ముకుంద. ఆయన పేరు వినగానే వాళ్ళు కూడా బాధపడ్డారు. నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాను తల్లి, ఆయన ససేమీరా ఒప్పుకోలేదు. పైగా కూతురు పోయిన బాధలో ఉన్నాడు. అందుకే నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు అని చెప్పాడు మహేంద్రవర్మ బాధగా. అప్పుడప్పుడు మనుషుల్లో గుండె ధైర్యం ఎంతుందో పరీక్షించడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉంటాడంకుల్. ఇలాంటప్పుడే మనం ధైర్యంగా నిలబడి మన ఆత్మస్థైర్యాన్ని నిరూపించుకోవాలి. ఇంతకీ మురారి ఎక్కడా అని అడిగింది ముకుంద చుట్టూ చూస్తూ. వాడి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు తల్లి. మనుషులతో కలవడు, మనశ్శాంతిగా ఉండడు, కడుపు నిండా తినడు, కంటి నిండా నిద్రపోడు, పిచ్చోడిలా తిరుగుతున్నాడు అని చెప్పాడు మహేంద్రవర్మ బాధగా. ఆ మాటలకేం చెప్పాలో ముకుందకు అర్థం కాలేదు. వాడు పైన వాడి గదిలో ఉన్నాడు, వెళ్ళి చూడు తల్లి అని చెప్పింది వరలక్ష్మి. దాంతో ముకుంద పైకి నడిచింది. మురారి గదికి వెళ్ళబోతున్న ఆమెకు మహదేవ్ ఎదురుపడ్డాడు. హే ముకుంద, చాలా రోజుల తర్వాత కనిపించావు, ఎలా ఉన్నావు అని అడిగాడు మహదేవ్ ఉత్సాహంగా. నా గురించి వదిలే, నీ సంగతేంటి, రీసెంట్గా ఫాదర్ అయిపోయావంట, కంగ్రాట్స్ అని చెప్పింది ముకుంద చిరునవ్వుతో. థ్యాంక్ యూ, యాక్చువల్లీ ఈ మూమెంట్ నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్. నా శ్రీవల్లి పిన్నికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని చెప్పాడు మహదేవ్. అవును, ఇంతకీ నీ కూతురు పేరేంటి అని అడిగింది ముకుంద. సిరివెన్నెల, చనిపోయిన మా చెల్లెలి పేరు అని చెప్పాడు మహదేవ్ ఆనందంగా. హో గుడ్, సరే మనం తర్వాత మాట్లాడదాం, నేను మురారిని కలిసి వస్తాను అని చెప్పింది ముకుంద. జాగ్రత్త, వాడు ఇదివరకటిలా మురారిలా లేడు, మొత్తం మారిపోయాడు అని చెప్పి కిందకి వెళ్ళిపోయాడు మహదేవ్. మురారి అని సున్నితంగా పిలవడంతో అప్పటి వరకు శూన్యంలోకి చూస్తూ నిలుచున్న మురారి వెనక్కి తిరిగి చూశాడు. మాసిన గడ్డంతో నీరసంగా ఉన్న మురారిని చూడగానే ముకుంద మనసు తట్టుకోలేకపోయింది. ఎంత కాదన్నా ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన మనిషి కదా, అతను ఆ పొజిషన్లో చూడలేకపోయింది. ఏంటి ముకుంద, ఇన్నాళ్లకు టైం కుదిరిందా మమ్మల్ని కలవడానికి అని అడిగాడు మురారి సూటిగా. లేదు మురారి, నేను చాలాసార్లు మీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ ఎందుకో వచ్చాక మిమ్మల్ని ఫేస్ చేయలేనేమో అనిపించింది, అందుకే రాలేదు అని చెప్పింది ముకుంద బాధగా. అది సరే, ఇంతకిప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, అంతా ఓకే కదా అని అడిగాడు మురారి. ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదురా, వైజాగ్లో డాక్టర్గా జాబ్ చేసుకుంటూ అమ్మా నాన్నలతోనే ఉంటున్నాను అని చెప్పింది ముకుంద బెడ్ మీద కూర్చుంటూ.
ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ పర్సనల్ లైఫ్? మ్యారేజ్ గురించి ఏమైనా అనుకున్నావా అని అడిగాడు మురారి సీరియస్గా. ఇప్పటిలో అలాంటి ఆలోచన ఏమీ లేదురా. మేబీ అమ్మా నాన్న ఏమైనా సంబంధాలు తీసుకొస్తే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పింది ముకుంద. నాకు మాత్రం నా లైఫ్ అస్సలు నచ్చట్లేదు ముకుంద. నా జీవితం, నా ప్రాణం, నా సంతోషం అన్నీ తనే అనుకున్నా. నా కృష్ణవేణి నా కళ్ళ ముందే నాకు అందనంత దూరం వెళ్ళిపోయింది. తను వెళ్తూ వెళ్తూ నన్ను చీకట్లోకి నెట్టేసి వెళ్ళిపోయింది. తెల్లారితే సూర్యోదయాన్ని చూడ్డానికి కూడా నాకు భయం వేస్తుంది ముకుందా అని చెప్పాడు మురారి కన్నీళ్లతో. పగలు రాత్రి, కష్టాలు సుఖాలు ప్రతి మనిషి జీవితంలో ఈక్వల్గానే ఉంటాయి మురారి. కాకపోతే మనమే తెలియకుండా ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రెండో దాన్ని పూర్తిగా వద్దనుకుంటాం. ఒకటి మాత్రం నిజం మురారి, పగలు మనస్ఫూర్తిగా కష్టపడితేనే రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా నిద్రపడుతుంది. కష్టాలని ఇష్టంగా దాటగలిగినప్పుడే సుఖం దొరుకుతుంది. అలా కాకుండా రాత్రి అందంగా ఉందని, సుఖం ఆనందంగా ఉందని జీవితంలో అవి మాత్రమే కావాలని కోరుకుంటే అది స్వార్థం అవుతుంది అని చెప్పింది ముకుంద సూటిగా. ఆ మాటకు మురారి ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. దెబ్బ తగిలినప్పుడు బాధపడడం తప్పు కాదు మురారి. ఆ దెబ్బ తగిలిందనే వంకతో జీవితంలో ఆగిపోవడం తప్పు. మొదటి పెట్టు మురారి, నీకోసం కాదు, మీ వాళ్ళ కోసం. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకునే వాళ్ళ కోసం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ముకుంద. ఆమె వెళ్ళాక మురారి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. కిందకొచ్చిన ముకుందను హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్న పెద్దవాళ్ళు చూశారు. తల్లే ముకుంద, రామ్మ భోజనం చేద్దాం అని పిలిచింది జ్యోతి ఆప్యాయంగా. లేదాంటీ, ఇంటి దగ్గర నాన్న ఒక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా తింటానులే అని చెప్పి వెళ్ళిపోయింది ముకుంద. బావగారు, నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమీ అనుకోరుగా అని అడిగింది జ్యోతి భోజనం చేస్తూ. చెప్పు జ్యోతమ్మ, పర్వాలేదు అన్నాడు మహేంద్రవర్మ. నాకెందుకో మన మురారికి ముకుందతో పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు అని అడిగింది జ్యోతి మెల్లగా. ఆ మాటకు వరలక్ష్మి మరియు మహేంద్రవర్మ ఆశ్చర్యంగా చూశారు. ఒకసారి ఆలోచించి చూడండి, మన మురారి ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాడికి పెళ్లి చేయాలంటే ఆ వచ్చే అమ్మాయి వీడిని అర్థం చేసుకోవాలి. మనసు మారే వరకు కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అన్నింటికీ మించి ఓపికతో వాడిని మామూలు మనిషిగా మార్చుకోగలగాలి. అలా చేయాలంటే వీడి గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయి అయితే బెటర్. అందులోనూ ముకుంద ఒకప్పుడు మురారిని ప్రాణంగా ప్రేమించింది. నాకైతే మన మురారి మనం కోరుకున్నట్టు మారడానికి ముకుంద తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదు అని చెప్పింది జ్యోతి సీరియస్గా. ఒక రకంగా నువ్వు చెప్పింది కూడా నిజమే. వాడు కృష్ణ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి వాడిని అర్థం చేసుకొని తన ప్రేమతో వాడి మనసులో కృష్ణ జ్ఞాపకాలను మరిపించి మళ్ళీ ఒకప్పటి మురారిగా మార్చడం కేవలం ముకుంద వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పింది వరలక్ష్మి. మన కొడుకు జీవితం బాగుంటుందంటే మనం అలా ఆశపడటంలో తప్పులేదు. కానీ ఒకప్పుడు మన వల్ల ఆ కుటుంబానికి చెందిన అన్యాయం తెలిసి కూడా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సంబంధం అడగగలం? అందులోనూ మనం మురారికి ఇది రెండో పెళ్లి. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు అని చెప్పాడు మహేంద్రవర్మ సీరియస్గా. పిచ్చి బావగారు, ఈ పెళ్లి జరగాలంటే మనం అడగాల్సింది వాళ్ళని కాదు, ముకుందని. మనం ఎలాగలా ముకుందను కనుక ఒప్పించగలిగితే ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలను తనే కన్విన్స్ చేసుకుంటుంది అని చెప్పింది జ్యోతి ఆలోచిస్తూ. అయితే ప్రస్తుతం మనం చేయాల్సింది ముకుందని మురారిని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేయడం. ఆపై తను ఒప్పుకుంటే మురారిని ఒప్పించడం, అంతే కదా అంది వరలక్ష్మి సూటిగా. సరే, అయితే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నిద్దాం అని అనుకున్నట్టుగా జరిగితే మంచిదే కదా. నేను వెళ్ళి ముకుందతో మాట్లాడతాను, మీరు మీ పుత్రరత్నాన్ని ఒప్పించుకోండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. జ్యోతి మరియు వరలక్ష్మి మురారిని ఎలా ఒప్పించాలా అని ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. 3 నెలల తన కూతుర్ని గదిలో నిద్రపుచ్చి భోజనం చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది శ్రీవల్లి. హాల్లో టీవీ చూసుకుంటున్న చెల్లెల్ని, ఆమె పక్కన రాస్తూ వదిలేసిన డైరీని చూసింది. అవును అమ్ములు, ఇది నీ పాత డైరీ కాదు కదా, కొత్తగా కొన్నావా అని అడిగింది శ్రీవల్లి. ఇప్పుడు కొత్తగా కొనడం ఏంటక్క, ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అవుతుంది. నీకు తెలుసు కదా నా డైరీ రాసి ఎక్కడ పడితే అక్కడ వదిలేసే అలవాటు ఉందని.
అలా నా పాత డైరీ ఇంట్లో ఎక్కడో పడేసినట్టున్నాను. ఎంత వెతికినా దొరకలేదు. అందుకే కొత్తది కొనుక్కున్నాను అని చెప్పింది అమూల్య. అదేంటే అక్కతో అబద్ధం చెప్తున్నావు? నీ పాత డైరీ అర్జున్ బాబుకి ఇచ్చేసావు కదా, మరి పోయింది అంటావేంటి అని అడిగింది శ్రీదేవి. ఏంటి, నేను అర్జున్కి నా డైరీ ఇచ్చేసానా? ఎప్పుడు అని అడిగింది అమూల్య ఆశ్చర్యంగా. అదే, ఆ రోజు మీ అక్క వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్ జరిగినప్పుడు అతను మమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చాడు కదా, అప్పుడే నీ రూమ్కి వెళ్ళి నీ డైరీ చూశాడు. ఆ తర్వాత నువ్వే తీసుకోమన్నావని చెప్పి నా దగ్గర పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పింది శ్రీదేవి. అమూల్యకు బుర్ర గిర్రిన తిరిగింది. అర్జున్ తన డైరీ తీసుకున్నాడా అంటే ఖచ్చితంగా అది చదివే ఉంటాడు. అందులో ఉన్న నా లవ్ మ్యాటర్ కూడా తెలిసి ఉంటుంది. బహుశా అందుకేనేమో ఈ 1 ఇయర్లో తను ఎంత అవాయిడ్ చేసినా అర్జున్ మళ్ళీ మళ్ళీ దగ్గరికొచ్చి నాతో ఏదో చెప్పడానికి ట్రై చేసేవాడు. ఇది అదే అయి ఉంటుంది అనుకుంది అమూల్య ఆలోచిస్తూ. ఏదేమైనా ఈ విషయంలో ఇంకా లేట్ చేయకూడదు. అర్జెంటుగా అర్జున్ని కలిసి తన డౌట్స్ అన్ని క్లారిటీగా క్లియర్ చేసుకోవాలి అనుకుంది అమూల్య సీరియస్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.